Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. మనందరికీ తెలుసు ప్రముఖులు చాలా మంది ట్విట్టర్ ని వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ వివిఐపీస్ చాలా మంది ట్విట్టర్ ని వాడుతూ ఉంటారు. చాలా మంది ట్విట్టర్ వార్ కూడా నడుస్తూ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అయితే అందులో భాగంగా ట్విట్టర్కి సంబంధించిన అప్డేట్ ఇది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన చాలామంది ఈ జాబితాలో ఉన్నవారే. సో బ్లూ టిక్ ఉండాలంటే నెలవారీగా నిర్ణీత రుసుము చెల్లించాలని ట్విట్టర్ గతంలోనే హెచ్చరించింది, మనందరికీ తెలిసిందే. ఈ మేరకు కాలపరిమితి విధించినా కూడా చాలా మందికి అందుకు నిరాకరించారు. భారత్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, జగన్మోహన్ రెడ్డి, కేజ్రీవాల్, మమతా బెనర్జీలు కూడా తమ అధికారిక ఖాతాలకు బ్లూ టిక్ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత సంస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టాడు ఆయన. సో ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను పలు మార్పులు తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ఈయన వార్తల్లో నిలిచిన సిట్యుయేషన్ కూడా ఉంది. ఇందులో భాగంగానే అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్కు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే అని కొత్త నిబంధన తీసుకొచ్చాడు. దీని ప్రకారం ట్విట్టర్ యూజర్లు వెరిఫైడ్ సేవలను పొందాలని అనుకుంటే వెబ్ యూజర్లు అయితే నెలకు $8 అంటే సుమారు $650 అండ్ ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు నెలకు $11 అంటే మన ఇండియన్ రూపీస్లో $900 చెల్లించాల్సి ఉంటుంది. అయితే క్రికెటర్స్లో చాలామంది ట్విట్టర్ విధించిన గడువులో సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. దీంతో చాలామంది క్రికెటర్స్ తమ బ్లూ టిక్ని కోల్పోయారు. ఒకసారి వివరాలు చూద్దాం, ఎవరెవరు ఆ జాబితాలో ఉన్నారు అనేసి. బ్లూ టిక్ కోల్పోయిన క్రికెటర్స్లో సచిన్ టెండూల్కర్, ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, సంజు శాంసన్, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, డేల్ స్టెయిన్, క్రిస్ గేల్, దినేష్ కార్తిక్, గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి క్రికెటర్స్ ఉన్నారు. అండ్ భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అంటే బీసీసీఐ, అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటే ఐసీసీ కూడా వెరిఫైడ్ స్టేటస్ను కోల్పోయిన సిట్యుయేషన్ కనిపిస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా బ్లూ టిక్ కోల్పోయింది. సో ఎవరికి బ్లూ టిక్ ఉంది అనేసి ఒకసారి చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీసు బ్లూ టిక్ను కోల్పోగా హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, కెవిన్ పీటర్సన్, ఏబీ డివిలియర్స్, సురేష్ రైనాలకు మాత్రం బ్లూ టిక్ అలాగే ఉంది. వీళ్ళు రుసుము చెల్లించడంతో ట్విట్టర్ వీరి ఖాతాలను ముట్టుకోలేని సిట్యుయేషన్ ఉంది. సో టీమిండియా క్రికెటర్స్ అధికారిక ఖాతాలకు బ్లూ టిక్ తొలగించడంపై యూజర్లు కూడా మాస్కు కౌంటర్ ఇస్తున్నారు. అదేంటంటే హే ట్విట్టర్, వారు ఆల్రెడీ బ్లూ టిక్లోనే ఉన్నారు, నువ్వు కొత్తగా బ్లూ టిక్ తొలగించినంత మాత్రాన వాళ్ళకు కొత్తగా కోల్పోయేది ఏమీ ఉండదు అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్న సిట్యుయేషన్ మనకు కనిపిస్తోంది. సో చాలామంది సెలబ్రిటీస్ అయితే బ్లూ టిక్ని కోల్పోయారు. ట్విట్టర్ అంటేనే వాళ్ళు ఒక మెసేజ్ సెండ్ చేసిన తర్వాత బ్లూ టిక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చాలామంది ఖాతాలో అది కనిపించట్లేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారిపోయిన సిట్యుయేషన్ కనిపిస్తోంది.